హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు శోభా తెలుగు న్యూస్. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన వృద్ధ మహిళలకు తక్షణమే న్యాయం చేయాలి అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మండలం నూతనపల్లి గ్రామ పొలిమేరులో సర్వే నెంబర్ 188/2లో 2 ఎకరాలు 50 సెంట్ల భూమిని సుమారు 40 సంవత్సరాల క్రితం బజారున్న సనాఫ్ పాపన్న కొనుగోలు చేశారు. బజారున్న కుమారులు లేరు. సరోజమ్మ, సరస్వతమ్మ, చిట్టమ్మ ముగ్గురు కూతురులు. బజారున్న 2.50 ఎకరాల భూమిని ముగ్గురు కూతురులకు పసుపు కుంకుమ కింద రాసి ఇవ్వడం జరిగింది. కూతురులు తమ ఊరు పక్కన ఉన్న కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల జయమ్మను మహిళకు భూమిని గొత్తకు ఇచ్చారు. గొత్త డబ్బులు సరిగ్గా చెల్లించడం లేదని జయమ్మను చూసి చేసుకోవద్దని సరోజనమ్మను వాళ్ళు చెప్పడంతో జయమ్మ, ఆమె 2 కుమారులు కలిసి భూమిని ఎలా అయినా ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో భూమి మీదకు నిజమైన యజమానులైన సరోజమ్మ, సరస్వతమ్మ, చిట్టమ్మలను రానియకుండా దౌర్జన్యం చేసి వారిపై దాడి చేశారు. ఈ రకంగా దాడి చేయడం దౌర్జన్యంగా చేస్తూనే ఉంది. గొల్ల జయమ్మ అతని 2 కుమారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి బాధిత మహిళలకు చెందిన భూమిపైకి జయమ్మ వాళ్ళ రాకుండా రెవెన్యూ అధికారుల చర్యలు చేపట్టి వృద్ధ మహిళలకు న్యాయం చేయాలి అని వారు డిమాండ్ చేశారు. బజార్ అని మా నాన్న పేరు. మేము ముగ్గురం బిడ్డలం. పైనకు అంటే మాకు వారసత్వంగా ఇచ్చిన భూమి 2 ఎకరాలన్నర. అది మాకు ముగ్గురికి మా నాయన ఎవరి వాళ్ళకి ఇచ్చేసినాడు. ఇచ్చేసేదాన్ని గొల్ల జయమ్మ కొత్తూరు కౌలుకు తీసుకున్నది. కౌలుకు తీసుకొని మేము పోయినప్పుడల్లా కౌలు ఇచ్చడం లేదు. మమ్మల్ని కొట్టనీకి వచ్చి దాడి చేసినారు. కొడుకులు, తల్లి కొడుకుని తీసుకొని ఇమ్మడు అన్నారు. మా బాధలు చెప్పుకొని ఎక్కడ చెప్పుకున్నా మా బాధలు తీర్చుతూరు లేరని ఒక పోలీస్ స్టేషన్ తిరిగినాము, మండలం తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాము. మా బాధ ఎక్కడ తీరక ఇంకా వీడికి వచ్చి పడినాము. మా బాధలు తీర్చండి, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఏ ఆధారాలు లేవు, మాకు అన్నీ పాస్ పుస్తకాలతో సహా మాకు అన్నీ ఉన్నాయి. మమ్మల్ని మోసం చేసే ఆమె కాగితాలు మాకు తెలియవు, ఏముండవో ఏం లేదో, ఏ పెద్ద మంచి ఏమన్నా తెచ్చడం లేదు, ఎవరు అడిగినా చూపించడం లేదు, ఆమె ఏం రాసుకున్నది మాకు తెలియడం లేదు. మేము ఏం చేయాలి సార్? మాకు చంపితే చంపామని ఒకసారి, మీరు ఎవరు న్యాయం చేయలేదు. మాకు ఎన్ని మాటలు తిరిగి ఆశీర్కి వచ్చిపోయింది. అలసిపోయినాము సార్. మేము ఏం చేయాలో చెప్పండి, మీరే న్యాయం చేయండి. మా